మరొకసారి చేరువచ్చిన సంఘమంతరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక రాత్రికాలం, ఈ యొక్క 8వ రోజు, ఈ రాత్రికాలపు ఈ సిలువ ధ్యాన కూడికలో మరి దేవుడిని మహింపరిచేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినాన్న 2వ న్యాయాధిపతి అయినటువంటి యెహూదును గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను నిన్నటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహూదు అనేటువంటి ఆ వ్యక్తి ఎగ్లోను అనేటువంటి మోయాబు రాజు మీదకు వెళ్ళి ఆ ఎగ్లోనును ఓడించి మోయాబీలను దాదాపు 10,000 మందికి పైగా అతను చంపి ఇశ్రాయేలీయులకు విడుదల అనేది ఇచ్చినట్లుగా మరి నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎగ్లోను బహు స్థూలకాయుడు, చాలా లావుగా ఉండేటువంటి వ్యక్తి. అందుచేత చక్కని ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా తన నాయకత్వపు ప్రదర్శన అనేది ప్రదర్శించి మరి ఆ సమస్య నుంచి కూడా ఇబ్బంది నుంచి కూడా చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవరికి కనబడకుండా రాజనగర్లోనికి వెళ్ళి రాజనగర్లో రాజును చంపి మరి బయటికి క్షేమంగా రావడం అంటే చాలా గొప్ప కార్యం. మరి దేవుడు అతనికి తోడుగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి, అలాగే అతను ఒక చక్కని ఆలోచన కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి, చక్కని పరిజ్ఞానమును బట్టి మరి దేవుడు యెహూదు ద్వారా ఒక గొప్ప కార్యాన్ని ఆ ప్రజల మీద మరి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలిగాం. సో ఆ యొక్క యెహూదు బ్రతికి ఉన్నటువంటి కాలంలోనే 3వ న్యాయాధిపతి అయినటువంటి షమ్గరు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం మరి ప్రారంభమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అప్పటికి మరి చనిపోయినట్టుగా అయితే ఏమీ కనబడదు. ప్రతి ముందు న్యాయాధిపతి ఒత్నీయేలు చనిపోయిన తర్వాత అని ఉంటుంది, కానీ షమ్గరు అనేటువంటి 3వ న్యాయాధిపతి మరి లేవనెత్తబట్టడానికి ముందుగా 80 సంవత్సరాల శాంతి సమాధానము ఈ యొక్క ఇశ్రాయేలీలకు కలిగింది అని అయితే ఉంటుంది 29వ వచనంలో. ఆ తరువాత ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులందరినీ కూడా చంపివేశారు, ఒక్కడో కూడా తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలుల చేతి కింద అణచబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను అనేటువంటి మాట ఉంటుంది. ఆ తర్వాత ఒకే ఒక వచనం, కేవలం ఒక వచనంలోనే 3వ న్యాయాధిపతి యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ న్యాయాధిపతుల గురించి తెలియజేసేటప్పుడు కూడా మీకు మొట్టమొదట్లో ఒక మాటను తెలియజేసాను. కొంతమంది పెద్ద న్యాయాధిపతులు, మేజర్ జడ్జెస్, కొంతమంది మైనర్ జడ్జెస్ అని. అంటే కొంతమంది పెద్ద న్యాయాధిపతులు ఉన్నారు, వారు చేసినటువంటి కార్యాలు చాలా పెద్దవి. ఒత్నీయేలు కావచ్చు, లేదా యెహూదు కావచ్చు, ఇలాంటిటువంటి వాళ్ళు. తర్వాత వచ్చేటువంటి దెబోరా కావచ్చు, ఇలాంటి వారు. ఈ యొక్క షమ్గరు అనేటువంటి ఒక చిన్న న్యాయాధిపతి, చాలా ఒకే ఒక 2 వచనాలు మాత్రమే ఈ షమ్గరు యొక్క పేరుతో మనకు కనబడుతూ ఉంటాయి ఈ 30వ అధ్యాయం 30వ వచనంలో. ఆ తర్వాత మళ్ళీ దెబోరా కాలంలో, దెబోరా ఆ కీర్తనలో కూడా, ఒక కీర్తనలో దెబోరా కూడా ఈ యొక్క షమ్గరు యొక్క పేరును గురించి ప్రస్తావిస్తారు. 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక చోట ఉంటుంది. అంటే 2 వచనాల్లో మరి చెప్పబడినటువంటి వ్యక్తి ఈ న్యాయాధిపతి, 3వ న్యాయాధిపతి షమ్గరు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ షమ్గరు అనేటువంటి పదము ఒక హెబ్రీ పదం, హెబ్రీ పేరు నుంచి వచ్చినటువంటి పేరు ఈ యొక్క షమ్గరు అనేటువంటి పేరు. షమ్ ప్లస్ గర్ అనేటువంటి 2 పదాల కలయిక ఈ యొక్క షమ్గరు అనేటువంటి పేరుకి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. సో ఆ 2 పదాలు కలిపితే వచ్చేటువంటి అర్థం ఏంటంటే నిర్జీవపరిచేటువంటి ఈటే లేదా నిర్జీవపరిచేటువంటి బల్లెము అనేటువంటి అర్థాలను ఇస్తూ ఉన్నది ఒక భాషలో. మరొక భాషలో డిస్ట్రాయర్ అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. అంటే నిర్జీవము, పూర్తిగా నాశనం చేసేటువంటి వాడు అనేటువంటి అంశాన్ని అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. మరికొన్ని భాషల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అవుట్ సైడర్ అనేటువంటి లేదా స్ట్రేంజర్ అనేటువంటి మాట, అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఎవరో గుర్తింపు లేనటువంటి వ్యక్తి, ఒక బయట వ్యక్తి అనేటువంటి అర్థాలను ఇస్తూ ఉన్నది ఈ యొక్క షమ్గరు అనేటువంటి మాటకి. సో ఆ షమ్గరు
ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు షమ్గరు కాలంలో ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా చాలా నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఆ 5వ అధ్యాయం 6వ వచనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమీ లేదు, పంటలు లేవు, లేదా చాలా నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు రాజ్యం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో అలాంటి కాలంలో ఈ షమ్గరు అనేటువంటి ఈ వ్యక్తిని, ఒక గుర్తింపు లేనటువంటి వ్యక్తిని, ఒక బయట వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఎందుకు అంటే అతని తండ్రి పేరు అక్కడ చెప్పబడతా ఉన్నది. ఆ చిన్న వచనంలోనే అతని తండ్రి పేరు కూడా కనబడతా ఉంటుంది. అనాతు కుమారుడైన షమ్గరు అనేటువంటి పేరును మనం చూస్తూ ఉన్నాం. ఈ అనాతు అనగా అర్థం ఏంటి అంటే, అనాతు అనేది ఆ కానాను యుద్ధ దేవతల యొక్క పేరు అన్నమాట. కానానీయుల యుద్ధ దేవత పేరును ఈ యొక్క అనాతు దేవత అయిన ఆ దేవత యొక్క అనుచరుడు అనాతులు. సో అనాతు అనేటువంటి వ్యక్తి అంటే కానాను ఆ జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క అనాతు అనేటువంటి వ్యక్తి. అతని యొక్క కుమారుడు ఈ యొక్క షమ్గరు. అంటే ఇశ్రాయేలీలకు కానీ, ఇశ్రాయేలీల సంతానానికి కానీ, మరి ఇశ్రాయేలీల కుటుంబముతో కానీ ఏమాత్రము కూడా సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఈ యొక్క షమ్గరు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ న్యాయాధిపతుల పేర్లు ఒక్కొక్క పేరు చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క గోత్రం అనేది ఉంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గోత్రంలోంచి, ఒకడు మొదటి న్యాయాధిపతి యోధా గోత్రంలోంచి, 2వ న్యాయాధిపతి బెంజమిన్ గోత్రంలోంచి ఈ రీతికి వచ్చినప్పటికీ ఈ 3వ న్యాయాధిపతికి ఎటువంటి గోత్రం లేదు. కారణం ఏంటి అంటే అసలు ఇతను ఇశ్రాయేలీల జాతికి సంబంధించినటువంటి వాడు కాదు. ఒక కనాను దేశానికి, ఆ కానాను జాతిలోంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన తండ్రి ఆ యుద్ధ దేవతను పూజించేటువంటి ఆ యుద్ధ దేవత అయిన అనాతు యొక్క అనుచరుడుగా ఈ యొక్క పేరు చాలా దగ్గర సంబంధం ఉంటా ఉన్నది. కాబట్టి ఇతను కనానీయుడు లేదా ఒక అవుట్ సైడర్, ఒక బయట వ్యక్తి అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఉన్నది ఒకే ఒక వచనం, కానీ ఆ ఒక్క వచనంలోనే దేవుడు షమ్గరును ఉపయోగించుకొని ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది జీవితాలు అది ఒకే వచనంలో ఉన్నప్పటికీ, ఒక లైన్లో ఉన్నప్పటికీ, ఒక లెటర్లో ఒక పేరు లేదా పక్కనే ఒక చిన్న లైన్ ఒకే ఒక వచనంలో సగమే ఉన్నప్పటికీ వారి యొక్క జీవితాల ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలు లేదా ఆ వచనంలో దేవుడు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప కార్యాల గురించి చాలా చక్కగా దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. సో వచనం చాలా చిన్నది. ఆ వ్యక్తి ఏమో ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి వాడు కానే కాదు. సో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, ఇశ్రాయేలీలను రక్షించడానికి ఎవరో బయట వ్యక్తి వచ్చి దేవుని పక్షాన పోరాడాల్సినటువంటి పరిస్థితిలోనికి వచ్చేసింది అనేది నేటి దినాన్న ఈ షమ్గరు యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అంటే సరైనటువంటి వ్యక్తులు, సరైనటువంటి మనుషులు, వస్తున్నటువంటి శత్రువులతో పోరాడగలిగేటువంటి వ్యక్తులు తన ప్రజలలో కానీ, తన వెనకాల నిలబడేటువంటి, తన పేరు పెట్టుకున్నటువంటి ప్రజల్లో కనబడలేదో ఏంటో తెలియదు. కానీ దేవునికి ఒక కనానీయుడు లేదా కనాను దేవతను పూజించేటువంటి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దేశం మీద లేదా ఇశ్రాయేలీలకు విడుదల అనేది ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఈ యొక్క వచనాన్ని ఒకసారి చదువుదాం. 30వ వచనాన్ని, 3వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలీలను రక్షించెను. అయిపోయింది అంతే. సో ఒకటే వచనం. సో ఫిలిస్తీన్లు అనేటువంటి వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ముందుగా ఈ యొక్క షమ్గరు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, దేవుడు తన పనిని జరిగించుకోవడానికి, దేవుడు తన ప్రజలను కాపాడడానికి, దేవుడు తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క ఉనికిని చూపించుకోవడానికి అసాధ్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. అసాధ్యమైనటువంటి, ఎవరు ఊహించినటువంటి మనుషులను దేవుడు లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు. మూడోది, శత్రువు ఎంత బలవంతుడైతే అంత బలహీనమైనటువంటి ఒక ఆయుధాన్ని లేదా బలహీనమైనటువంటి వ్యక్తిని ఆ ముందు నిలవబెట్టి దేవుడు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఇది ఈ ఒక్క వచనంలో మనం తెలుసుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సో దేవుడు ఎలాంటి వాడు అంటే, అసాధ్యమైనటువంటి కార్యాలను సైతం సాధ్యపరచడానికి ఎవరు ఊహించినటువంటి మనుషులను దేవుడు తీసుకొచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు ఊహించుండరు. అక్కడ ఉన్నటువంటి కానానీయుల నుంచి
ఆ కానాను దేవతను ఆరాధించేటువంటి ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అని ఆనాటి ఇశ్రాయేలీయులు ఎవరో కూడా ఊహించి ఉండరు. రెండవది, ముందున్నటువంటి శత్రువు ఎంత బలవంతుడవుతాడో అతన్ని చూసి ఆ బలవంతుని యొక్క ముందు చాలా బలహీనమైన దాన్ని లేవనెత్తి దేవుడు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఆ శత్రువు ఎంత బలంగా ఉంటే దేవుడు అంత బలహీనమైనటువంటి వ్యక్తిని లేవనెత్తుతాడు. ఎందుకంటే బలవంతుడి చేతిలో కూడా బలవంతుడు ఓడిపోతే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, దానివల్ల పెద్ద గొప్పతనం ఏమీ ఉండదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఒక 3 కోట్ల మంది పైన లైవ్ అని వస్తుంది, కింద వ్యూవర్స్ అని 3 కోట్ల మంది ఉంటారు. భారత్తో నేపాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోరు, పెద్ద ఎక్కువ చూడరు కదా, లక్షల్లో ఉంటుంది వ్యూస్. ఎందుకు? భారత్ ఏమో బలమైన టీము, నేపాల్ అనేది నిన్నగాక మొన్న వచ్చిన టీం. కానీ అలా అని నేపాల్ కనుక భారత్ను ఓడిస్తే, ఇండియాను ఓడిస్తే, మొన్న ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఏదో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీం అనుకుంటా ఉన్నారు, కానీ అనుకోకుండా ఇంగ్లాండ్ని ఇంటికి పంపించింది. ఒక్కసారిగా జనాలందరూ ఏమి, అమ్మో ఎంత చిన్న టీము, అది వింత, అది ఆశ్చర్యం. అంటే ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, ఒక చిన్నవాడు, ఒక సామాన్యమైనటువంటి వాడు గొప్ప వ్యక్తిని జయించడం దేవుని యొక్క ఉద్దేశం. దావీదు పొట్టివాడే, దావీదు తప్ప ఎవరూ దొరకలేదా దేవునికి అంటే, అంత బలమైనటువంటి గొలియాతు ముందు సౌలునో లేదా దావీదు యొక్క అన్నదమ్ములను నిలవబెట్టి వాని బలపరిచి దేవుడు యుద్ధాన్ని జరిగించి ఉండొచ్చు. కానీ ఒక బలహీనుని చేత బలవంతుడైనటువంటి గర్వముతో నిండినటువంటి గొలియాతును ఆ రోజు ఓడించగలిగాడు. కాబట్టే దావీదు అంత ఘనతను, అంత కీర్తిని దేవునికి తీసుకురాగలిగాడు. సో ఒక బలహీనుడిగా కనపడ్డాడు దావీదు. సమూయేలుకు బలహీనుడిగానే కనపడ్డాడు, సౌలుకి బలహీనుడిగానే కనపడ్డాడు, సొంత అన్నలకి బలహీనుడిగానే కనపడ్డాడు. కానీ తన బలము దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. తన పనిని జరిగించడానికి ఎవరినైనా ఎప్పుడైనా వాడు ఎంత బలహీనుడైనా దేవుడు ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉంటాడు. తన శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ దేవుడు ఉపయోగించేటువంటి సాధనం మాత్రం చాలా బలహీనమైనటువంటి రీతిలో ఉంటుంది. తప్పనిసరిగా దేవుడు తలుచుకుంటే ఎంత గొప్ప కార్యమునైనా సాధ్యపరిచి ఏ పరిస్థితుల్లో నుంచైనా విడిపించగలుగుతాడు అనడానికి ఒక గొప్ప నిదర్శనంగా ఈ యొక్క జీవితము మనకు కనబడుతూ ఉన్నది. కానానుకి వేగుల వారు వెళ్ళినప్పుడు ఆ కానానుకు వెళ్ళినటువంటి వేగుల వారిని కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాహాబు అనేటువంటి ఒక వేశ్య. వేశ్య అంటేనే చాలా నీచంగా చూస్తూ ఉన్నాం. ఆ మాట వింటేనే మనం చాలా నీచంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి దినాన్న దేవుడు ఉపయోగించుకున్నటువంటి సాధనం ఎవరు అంటే రాహాబు అనేటువంటి ఒక వేశ్య. మేమేంటి ఒక వేశ్య ఇంటికి వెళ్ళటం ఏంటి అనేటువంటి ఆలోచన ఆనాటి దినాన్న ఆ వేగులు వారికి లేనేలేదు. ఆమె వేశ్య ఉండొచ్చు, కానీ దేవుని నందు భయభక్తులు కలిగింది, దేవుడు ఏదైనా చేయగలడు అన్నటువంటి ఆ ఆలోచన కలిగి జీవించింది. తన ప్రాణాలని, తన కుటుంబ ప్రాణాన్ని కాపాడగలిగింది ఆ వేగుల వారిని దాచి. సో దేవుడు పైనున్నటువంటి మనిషి యొక్క జీవితాన్ని, పైనున్నటువంటి వస్త్రధారణలో లేదా పైనున్నటువంటి విధానాన్ని కాదు దేవుడు చూసేది. అన్నాడు రాహాబును ఉపయోగించుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త పరిచర్య కొరకు ఎంతో గొప్ప తెలివితేటలు కలిగినటువంటి పరిసయ్యులను, శాస్త్రులను, సద్దుకయ్యులను లేదా మరొకళ్ళను ఉపయోగించుకోవచ్చు. కానీ దేవుడు తన పరిచర్య కొరకు సముద్ర మార్గంలో నడుచుకుంటూ వెళ్తే ఎవరిని పిలిచాడు? చేపలు పెట్టుకునేటువంటి పేతురుని పిలిచాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఆ పేతురును, యోహాను లేదా వారిని పిలిచాడు. కానీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటి అప్పటికే యోధ సాంప్రదాయాలన్నిటి కూడా అవపోసన పోసినటువంటి, తన సాంప్రదాయంలోంచి, తన జాతిలోంచి, తన కులంలోంచి వచ్చినటువంటి ఆ శాస్త్రులను, పరిచయులను, యూదుల్లో గొప్ప గొప్ప నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, యేసుక్రీస్తు పిలుచుకోలేదు. సో మనము పై స్వరూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉంటాడు. సో మనం గుర్తించం ఆ వ్యక్తి యొక్క మార్పును, మనం గుర్తించం అతని యొక్క జీవితాన్ని, కానీ దేవుడు గుర్తిస్తాడు. లోకమంతా జక్కయ్యని పాపి అని పిలుస్తూ ఉంది, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? అబ్రహాము యొక్క కుమారుడు అని చేర్చుకున్నాడు. ఎంతమంది ఉన్నారు ఆ ఊళ్ళో, ఎంతమంది ఉండుంటారు ఆ ఎరుకో పట్టణంలో, కానీ ఎవరింటికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్ళాడు యేసుక్రీస్తు? ఒక పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. సో ఆ రోజు ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నది అందరూ పాపిగా చూసినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక పాపితో
పాపి అని ముద్ర వేయబడినటువంటి ఒక జక్కయ్య. పౌలు కంటే గొప్పవాళ్ళు, పౌలు కంటే దేవుని సువార్త చేసినటువంటి వాళ్ళు, తన శిష్యులతో ఆయనతో పాటు నడిచినటువంటి 12 మంది శిష్యులే కావచ్చు, ఆ 11 మంది శిష్యులు యోధా చనిపోయిన తర్వాత 11 మంది కావచ్చు, లేదా తర్వాత వచ్చినటువంటి శిష్యులు కావచ్చు, 70 మంది కావచ్చు. ఆ 70 మంది పెరిగి కొన్ని వేల మంది అయ్యారు. 3,000 మంది ఒకే రోజు బాప్తీసం పొందుకున్నారు. వాళ్ళందరూ కూడా శిష్యులయ్యారు. ఎంతమంది ఉండగా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడికి కావాల్సి వచ్చింది ఎవరు అంటే హింసకుడుగా ఉన్నటువంటి సౌలు. ఎవరు దొరకలేదా? ఎవరు చెప్పలేనటువంటి గొప్ప సాక్ష్యాన్ని, ఎవరు చెప్పలేనటువంటి గొప్ప మాటను, ఆ శిష్యులు సైతం చెప్పలేనటువంటి మాటను పౌలు చెప్తా ఉంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీ అందరూ నన్ను పోలి. ఆయనతో నడిచినటువంటి శిష్యులకి నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోండి, ఎంత కోపం వచ్చి ఉంటుందో కదా. నిజంగానే ఎంత కోపం వచ్చి ఉండదు. 3.5 సంవత్సరాలు మేము ఆయనతో తిరిగాం, 3.5 సంవత్సరాలు ఆయన వెనకాల ఉన్నాం, 3.5 సంవత్సరాలు ఆయనతో నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం, దాక్కున్నాం. ఆయన్ని తీసుకువెళ్ళి జైల్లో పెడతా ఉంటే మేము అక్కడక్కడక్కడ దాక్కున్నాం, మా ప్రాణాలు కాపాడుకొని ఈరోజు ఎంత గొప్ప పరిచర్య చేస్తూ ఉంటే ఈయనేం చెప్తా ఉన్నాడు? నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా ఉంటే శిష్యులకి, ఆయనతో నడిచినటువంటి అనేక మంది శిష్యులు తప్పనిసరిగా ఎంత ఫీల్ అయ్యి ఉంటుంటారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధన, ఒక హింసకుడుగా, దోషకుడుగా, భయంకరమైనటువంటి క్రూరుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు మార్చి, పౌలుగా మార్చి అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేకమైనటువంటి ఖండాలు నడిపించి సువార్త పరిచర్యను చేయించాడు. ఆనాడు సౌలు కావాల్సి వచ్చాడు దేవుడికి. ఎంతోమంది మార్పు చెందినటువంటి శిష్యులు ఉండగా కూడా పౌలుని విడిపించడానికి, పౌలును రక్షించడానికి ఒక చెరసాల నాయకుడు కావాల్సి వచ్చాడు అన్నాడు దినాన్న. ఆ చెరసాల నాయకుడి యొక్క మార్పును కోరుకున్నాడు ఆనాడు దినాన్న. ఒక కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు కావాల్సి వచ్చాడు. ఆ పట్టణంలో ఎంతోమంది భక్తిపరులు ఉంటారు, ఎంతోమంది శిష్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండుంటారు. కానీ పర్టికులర్గా పేతురుకు చెప్తున్నటువంటి మాట, కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని. అతను యూదుడు కాదు, యోధా సంప్రదాయం క్రీస్తుని తెలుసుకున్నటువంటి వాడు కాదు. మరి ఎలా తెలుసుకున్నాడో దేవుని పట్ల ఆ భక్తిని సంపాదించుకున్నాడు. దేవుడు ఆనాటి దినాన్న కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఆ ఇటలీ పటాలంలో కావాల్సి వచ్చాడు. సో మనము ఎదుటి వ్యక్తి క్రైస్తవుడా కాదా అని మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి బాప్తీసం పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయిందని మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి ధనవంతుడా, ఆస్తిపరుడా కాదా అనేది మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి అందగాడా కాదా అనేది మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి బలవంతుడా కాదా అనేది మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటో అనేది మనకు కావాలి. కానీ అతని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది దేవుడు మాత్రమే చూసేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు కావాలి అని అనుకున్న తరువాత, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్న తరువాత, అతి పాపి అయినా, అది ఎంత గొప్ప వ్యక్తి అయినా, అతి సామాన్యమైనటువంటి వాడైనా, ఒక చేపలు పెట్టుకునే వాడైనా, లేదా ఒక ఇటలీ పటాలంలో ఉన్నటువంటి శతాధిపతి అయినప్పటికీ, ఒక సామాన్యమైనటువంటి అనేక మంది ప్రజల చేతగా పాపిగా పిలువబడ్డటువంటి ఒక జక్కయ్య లాంటి వ్యక్తి అయినా, లేదా అనేక మందిని హింసించినట్టు సౌలు లాంటి వ్యక్తి అయినా, లేదా వేశ్యగా సమాజంలో గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాహాబు లాంటి వ్యక్తి అయినా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఏమాత్రం గుర్తింపు లేనటువంటి షమ్గరు అయినా, దేవుడు కావాలి అనుకుంటే, దేవుడు అతని ద్వారా కార్యము చేయాలి అని అనుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏమాత్రం కూడా లేనేలేదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఏ రీతిగా దేవుడు పిలుచుకుంటాడు, ఎవరిని దేవుడు ఏ రీతిగా నిలవబెడతాడు, ఎవరి ద్వారా దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తాడు అనేది మనం ఏమాత్రం కూడా ఊహించలేం. సో మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, అయ్యా పలానా కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని నేను ఈ సౌలు తర్వాత నేను రాజుగా ఏర్పాటు చేయబోతా ఉన్నాను అని చెప్పినప్పుడు సమూయేలు నూనె బుడ్డు పట్టుకొని ఆ తైలాన్ని పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి పిలువు నీ కొడుకుల్ని అని అనుకుని ఒక్కొక్కడిని వస్తూ ఉన్నప్పుడు సమూయేలు ఏమనుకుంటాడు? ఈడే ఉంటాడు. ఎందుకు? చాలా బలంగా ఉన్నారు అందరూ. ఆ బలమైనటువంటి వ్యక్తులు చూసి అనుకుంటా ఉన్నాడు, ఇతనే అయి ఉండుంటాడు. కానీ అంత బలము లేదా అంత అందము, అంత సౌందర్యం కలిగినటువంటి ఎవ్వరూ కూడా దేవుని దృష్టికి కనబడలేదు. సో అప్పుడు చెప్తా ఉంటాడు, అయ్యా మీరు అందరూ పై స్వరూపాన్ని చూస్తూ ఉన్నారు, కానీ నేను వారి యొక్క అంతరంగ స్వభావాన్ని చూసి వారిని. సో అప్పుడు అడుగుతాను, ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు మనోడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు.
సో సమూయేలు ఇలా చూసుండి ఉంటాడేమో దావీదుని. సో చిన్నవాడు, పొట్టివాడు, చాలా బలహీనుడిగా కనబడ్డటువంటి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని బలవంతుడైనటువంటి గొలియాతు మీద విజయాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు ఈ యొక్క షమ్గరు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, అతను విజయాన్ని సాధించినటువంటి 600 మంది ఫిలిస్తీన్లు, ఆ ఫిలిస్తీన్ల యొక్క జీవితం చాలా బలమైనటువంటి జీవితం. ఫిలిస్తీన్ల యొక్క జీవితం, ఆ వ్యక్తే ఒక గుర్తింపు లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు జాతుల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఏ యోధా జాతీయానికి సంబంధించిన వాడో, ఎఫ్రామీయుడో లేదా బెన్యామీనీయుడో, మరొక గోత్రం మనష్షే గోత్రమో, ఇలాంటి గోత్రాల నుంచి వచ్చినటువంటి వాడో కానే కాదు. కానీ తన ముందున్నటువంటి శత్రువులు మాత్రం చాలా బలమైనటువంటి వారు. ఫిలిస్తీన్ల యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, అబ్రహాము యొక్క కాలం నుంచే ఫిలిస్తీన్ల యొక్క ప్రస్తావన అనేది మనకు కనబడుతూ ఉంటా ఉన్నది. ఆనాటి దినాల నుంచే ఈ ఫిలిస్తీన్ల యొక్క సంచారం అనేది మరి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటా ఉన్నాం. ఆ యొక్క ప్రాంతాల్లో వీరు కానాను ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు. క్రీస్తు పూర్వం 12-11 శతాబ్దపు ఆ సమయాల్లో అనతోలియా, క్రేతుల నుండి వీరు ఈ ప్రాంతాలకు వచ్చినట్టుగా తీర మైదానాల వైపు వచ్చి స్థిరపడినట్లుగా, ఆ తర్వాత కొద్దిగా ఈ తూర్పు మన్య ప్రాంతంలోనికి, అంటే ఇశ్రాయేలీలు నివసించేటువంటి ఈ తూర్పు మన్య ప్రాంతాల్లోనికి వచ్చి ఆ రోజు నుంచి ఇశ్రాయేలీలకు తలపోటుగా తయారవుతారు ఈ యొక్క ఫిలిస్తీన్లు అయినటువంటి వారు. ఇశ్రాయేలీలు కానాను దేశానికి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు, వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి కూడా ఒకానొక దినాన్న వారి ప్రయాణం అనేది ఈ ఇశ్రాయేలీల మార్గం గుండా వెళ్ళాలి. అప్పుడు దేవుడు మోషేతో చెప్తా ఉంటాడు, అయ్యా ఇప్పుడు కనుక ఈ ప్రజలు మనం ఆ ఫిలిస్తీన్ల దేశం గుండా నడిపించామంటే ఇక అక్కడ జరిగే యుద్ధాలకి, అక్కడ జరిగేటువంటి సమస్యలకు, అక్కడ వచ్చేటువంటి ఏడుపులు పెడబొబ్బులకి ఇక దీనికంటే ఐగుప్తు దేశమే బాగుంది, మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటారు. ఇప్పటికే చిన్న సముద్రం వస్తే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఆకలి అయితే ఏడుస్తూ ఉన్నారు, దేనికి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇక ఆ ఫిలిస్తీన్ల మధ్యలోంచి కనుక వీళ్ళు నడిపిస్తే వీళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారేమో, వద్దు ఆ మార్గం గుండా వద్దు అని ఫిలిస్తీన్ల దేశం నుంచి కాకుండా ఆ పక్క గుండా దేవుడు వారు నడిపిస్తాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి. ఎందుకంటే ఫిలిస్తీన్లు చాలా బలవంతులు, యుద్ధంలో చాలా నైపుణ్యతను సంపాదించుకున్నటువంటి వారు, యుద్ధాలు చేయగలిగినటువంటి వారు. ప్రాముఖ్యంగా వారికి ఉన్నటువంటి బలం ఏంటంటే ఇనుప ఆయుధాలు ఎక్కువగా వారి దగ్గర ఉండే. సో వాటి దగ్గర ఇనుప ఆయుధాలు ఉన్నాయి, ఇనుము ఆయుధాలు ఉన్నాయి అనేటువంటి ఒక అతిశయంతో, గర్వంతో వాళ్ళు ఉండేవారు. అలాంటి ప్రజలు ఈ ఫిలిస్తీన్లు అయినటువంటి ప్రజలు. మొదటి సమూయేలు గ్రంథంలో 13:5 ఉంటుంది, వారి దగ్గర అనేకమైనటువంటి ఇనుము ఆయుధాలు ఉన్నాయని గర్వంతోనూ అతిశయంతోనూ వారు ఎవరిని కూడా లెక్క చేసేటువంటి వారు కానే కాదు. సో ఇంకొకటి ఫిలిస్తీన్ల యొక్క పని ఏంటి అంటే కమ్మర పని చేసుకుంటూ ఉండేవారు ఈ యొక్క ఫిలిస్తీన్లు అయినటువంటి వారు. సమూయేలు మొదటి గ్రంథంలోనే 13:19 ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతటి బలవంతులు ఫిలిస్తీన్లు, యుద్ధాన్ని చేయగలిగినటువంటి సమర్థులు ఫిలిస్తీన్లు. ఈ యొక్క గొలియాతును కూడా మనం చూస్తాం. గొలియాతు కూడా ఎక్కడి నుంచి వచ్చినాడు? ఫిలిస్తీయుడే కదా, అంత ఎత్తు ఉంటాడు అని చెప్తాడు. అంటే చాలా ఎత్తైనటువంటి వాళ్ళు, చాలా బలము కలిగినటువంటి వాళ్ళు, చాలా నైపుణ్యతను సంపాదించుకున్నటువంటి వాళ్ళు, యుద్ధాల్లో ఎవరినైనా కూడా భయపెట్టగలిగినటువంటి వారు, పైగా అనేకమైనటువంటి ఆయుధాలు వారి దగ్గర కలిగినటువంటి వారు. అలాంటి వారిని దేవుడు దేంతో చంపించాడంట? మునుకోలు కర్రతో దేవుడు 600 మంది ఫిలిస్తీన్లను చంపించాను. మునుకోలు కర్ర అంటే ఎంత పొడుగు ఉంటుంది? 6 నుంచి 8 అడుగులు, అంటే 1.8 నుంచి 2.4 మీటర్లు. 6 అడుగులు అంటే ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందేమో. 6 నుంచి 8 అడుగుల కర్ర 2.4 మీటర్లు ఉంటుంది. 6 అడుగులు అంటే మనిషి అంత ఎత్తుండేటువంటి ఒక కర్ర అయ్యి ఉంటుంది. 6 అంగుళాలు కదా 6 అడుగులు. సో ఆ చిన్న కర్రతో ఆ చివర సూదిగా ఉంటుంది. ఒక్కొక్క జాతి ఒక్కొక్క రీతిలో ఆ కర్రను ఉపయోగిస్తూ ఉండేది. మన యొక్క సంస్కృతిలో కూడా పాతకాలంలో పెద్దలు ఒక కర్రను పట్టుకొని తిరుగుతూ ఉండేవారు కదా, ఆవులు మేపడానికో, గేదెలు మేపడానికో, పంట పొలాల్లోనో వాటిల్లోనో. సో అలాగే ఒక్కొక్క జాతి ఒక్కొక్క రీతిలో దాన్ని వాడుతూ ఉండేవారు. ఈ మునుకోలు కర్ర చివర సూదిగా ఉండి ఒక 6 అడుగుల కర్ర
6 నుంచి 8 అడుగులు ఉంటుంది ఆ కర్ర. అలాంటి ఒక కర్రతో, ఒక సామాన్యమైనటువంటి కర్రతో ఈ యొక్క షమ్గరు 6 అడుగుల పొడవు ఉన్నటువంటి ఆ యొక్క కర్రతో, చివర సూదిగా ఉండేటువంటి ఆ కర్రతో ఎన్ని వందల మందిని చంపాడంట? 600 మంది ఫిలిస్తీయులను చంపాడు. సో ఫిలిస్తీయులు బలవంతులు, ఫిలిస్తీయులు ధైర్యవంతులు, ఫిలిస్తీయులు యుద్ధంలో నైపుణ్యతను కలిగినటువంటి వారు, ఫిలిస్తీయుల దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఫిలిస్తీయుల దగ్గర ఇనుము సంబంధమైనటువంటి పనిముట్లు ఉన్నాయి. ఇన్ని కలిగినటువంటి ఫిలిస్తీయులను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఎవరో ఏమాత్రం కూడా ఊహించినటువంటి వ్యక్తి, పైగా ఇశ్రాయేలీల సంతానానికి సంబంధించినటువంటి వాడు కాని వ్యక్తి షమ్గరు అనేటువంటి వ్యక్తి 600 మంది బలవంతులైనటువంటి ఫిలిస్తీయులను ఒక బలహీనమైనటువంటి 6 అడుగుల కర్రతో చంపివేశాడు. అంటే కారణం కేవలం దేవుడు అతని పక్షాన నిలవబడినటువంటి విధానాన్ని బట్టి. ఈరోజు ఈ యొక్క షమ్గర్ యొక్క జీవితం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నది. షమ్గర్ ముందున్నటువంటి శత్రువు బలవంతుడే, కానీ షమ్గర్ వెనకాల నిలవబడినటువంటి దేవుడు శత్రువు కన్నా బలమైనటువంటి వాడు. షమ్గర్ ముందున్నటువంటి సవాలు చాలా పెద్దదే, షమ్గర్ ముందున్నటువంటి సైన్యము చాలా పెద్దదే, కానీ ఆ సైన్యమును సైతం ఓడించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆ షమ్గర్ వెనకాల నిలవబడ్డట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మన ముందున్నటువంటి శోధన మనకంటే చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది. మన ముందున్నటువంటి సమస్య మనకంటే బలమైనదిగా కనపడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి సమస్య, మనం చేయబోయేటువంటి పని, అది చదువే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, బిడ్డ యొక్క వివాహమే కావచ్చు, గృహ నిర్మాణమే కావచ్చు, లేదా జీవితాల్లో ఎదురయ్యేటువంటి అనారోగ్య సమస్యలే కావచ్చు, జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి విసిగింపులే కావచ్చు, అనేకమైనటువంటి నిందలే కావచ్చు, అనేకమైనటువంటి అవమానాలే కావచ్చు, మనం అంటే నచ్చనటువంటి వ్యక్తులు మన మీద చేసేటువంటి దాడులే కావచ్చు. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, అమ్మో నేను బలహీనుని కదా, అమ్మో నేను బలహీనరాలను కదా, ఇది నా వల్ల కాదేమో, నేను దీన్ని సాధించలేనేమో, ఇక్కడితో అయిపోయిందేమో, నాకంటే బలవంతుడు కదా అవతల ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థికంగా బలవంతుడు కదా, ఆరోగ్యపరంగా బలవంతుడు కదా, అమ్మో నాకంటే తెలివైనటువంటి వాళ్ళు ఆ యొక్క పనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, అమ్మో నాకంటే జ్ఞానవంతులు అక్కడికి వెళ్తూ ఉన్నారు కదా, నాకంటే బలమైనటువంటి వారు ఆ పని కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, నా వల్ల కాదేమో, నేను సాధించలేనేమో, నేను ఎందులోనూ కూడా ఆ విజయాన్ని పొందలేనేమో అనేటువంటి ఆలోచన చాలామంది కలిగి జీవించేటువంటి వారుగా ఉంటారు. కానీ నీ ముందున్నటువంటి పని, నీ ముందున్నటువంటి ఆ సవాలు నీకంటే పెద్దదైనప్పుడే నువ్వు దేవుని మీద విశ్వాసాన్ని బలంగా ఉంచితే, నీకంటే పెద్దదైనటువంటి నీ సవాలు మీద దేవుడే నీకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు అనడానికి ఈ షమ్గర్ యొక్క జీవితం ఒక గొప్ప ఉదాహరణగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం, కీర్తనలు 90వ అధ్యాయం 7వ వచనంలో అనుకుంటా, 7వ వచనము 17వ వచనము, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. దేవుని యొక్క ప్రసన్నత మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క కృప మన యొక్క పట్ల తోడుగా ఉంటే, మన ముందున్నటువంటి సమస్య, మన ముందున్నటువంటి శోధన ఎలాంటిదైనప్పటికీ కూడా దేవుడు దాని మీద ఏమి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు, మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. సో అందుకే భక్తులు అనేకమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీలను షమ్గరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అయి ఉండి, షమ్గరు ఏ రీతిగా అయితే విడిపించాడో ఇశ్రాయేలీల్ని, ఏ రీతిగా అయితే దేవుని యొక్క శక్తి చేత నడిపించాడో, మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, శోధనలు మన యొక్క జీవితాల్లో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మన యొక్క జీవితాల్లో మనం చేయాల్సినటువంటి పని, మనం చేయాల్సినటువంటి ఆ గొప్ప కార్యాన్ని గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లేవీకాండము 26వ అధ్యాయంలో, లేవీకాండం 26వ అధ్యాయం 8వ వచనములో, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. సో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఒకే ఒక వ్యక్తి ఎంతమందిని తరమగలుగుతాడంట? 100 మందిని, 5 100 మందిని తరిమేటువంటి వారుగా ఉండగలుగుతారు. 100 మంది 10,000 మందిని తరిమేటువంటి వారుగా ఉండగలుగుతారు.
అంటే మనము బలహీనులమని మనం అనుకుంటా ఉంటాం, మనము చేయలేము అని మనం అనుకుంటా ఉంటాం, మన వల్ల సాధ్యము కాదు అని మనల్ని నిరుత్సాహపరుచుకునేటువంటి వారుగా ఉంటాం. కానీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, దేవుని ప్రసన్నతను పొందుకొని మనం ముందుకు అడుగు వేయగలిగితే గనక, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని మన యొక్క జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే గనక, దేవుని తోడు నాకు ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే గనక, దేవుడే మన పక్షాన నిలవబడి గొప్ప కార్యాన్ని చేసేటువంటి వాడుగా ఉంటాడు అని ఈ యొక్క భక్తుడు ఆ మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 20వ అధ్యాయం, కీర్తనల గ్రంథంలో 20వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, కానీ దినాన్న మనుషులు చేస్తున్నటువంటి పని ఏంటి? ఎందుచేత మనం ఓటమి పాలవుతా ఉన్నాం? ఎందుచేత మన శత్రువుల చేతుల్లో మనం ఓడిపోతూ ఉన్నాం? ఎందుకని సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉన్నాం? ఎందుకని ముందుకు నడవలేకపోతా ఉన్నాం? అసామాన్యమైనటువంటి కార్యాలను దేవుడు అన్ని చేసినప్పటికీ కూడా, సామాన్యుల ద్వారా దేవుడు అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు మన ద్వారా ఎందుకని దేవుడు అద్భుతాలు చేయలేకపోతా ఉన్నాడు? మనం ఎందుకని వాటిని సాధించలేకపోతా ఉన్నాము అంటే, మనం చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఏం చేస్తూ ఉన్నారు? అతిశయపడతా ఉన్నారు. చాలామంది నేటి దినాన్ని అనుకోనేది ఏంటంటే, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఏదైనా సాధించగలుగుతాను, నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది కాబట్టి నేను ఏదైనా సాధించగలుగుతాను, నా దగ్గర ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా సాధించగలుగుతాను, నా దగ్గర ఎంత గొప్ప ఘనత, నా వెనకాల ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి నేను దేంట్లోనైనా విజయాన్ని సాధించగలుగుతాను అనేటువంటి ఆలోచనతో ఉంటారు చాలామంది. నా దగ్గర అధికారం ఉంది కాబట్టి నేను ఎవరినైనా ఏదైనా చేయగలుగుతాను, నేను ఎంత గొప్ప స్థానంలో ఉన్నాను కాబట్టి నేను ఏది కావాలంటే అది నేను పొందుకోగలుగుతాను అని అంటూ, తమ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని బట్టో, తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టో, తమ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టో, తమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? అతిశయపడేటువంటి వారుగా ఉంటారు. జ్ఞానుల యొక్క ఆ జ్ఞానమును వెర్రితనముగా దేవుడు చేసేటువంటి వాడుగా ఉంటాడు. వారి రథాలను బట్టో లేదా వారికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి అతిశయపడతా ఉన్నారు. కానీ మనం అతిశయించాల్సింది దేన్ని బట్టి అంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం ఏం చేయాలి? అతిశయించేటువంటి వారుగా ఉంటారు. అయ్యా, నా ముందున్నటువంటి వారు నాకంటే బలవంతులు, నా ముందున్నటువంటి వారు నాకంటే గొప్పవాళ్ళు, నా ముందున్నటువంటి శోధన నాకంటే గొప్పది, నా ముందున్నటువంటి పరిస్థితి నాకంటే గొప్పది, కానీ నా వెనకాల ఉన్నటువంటి నీవు వారికంటే బలమైన వాడివి, నా పట్ల కార్యములను సాధ్యపరచగలిగినటువంటి దేవుడు నీవు అని దేవుని నామమును బట్టి మనం అతిశయిస్తే దేవుడే మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు. దేవుడు తలుచుకుంటే వాడలను బళ్ళు చేయగలడు, బళ్ళను వాడలు చేయగలడు. సో మనం పైన ఉన్నటువంటి స్వరూపాన్ని చూస్తూ ఉంటాం, కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూసి మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నటువంటి వాడు. మన తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక మునిపే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఒక ప్రణాళిక అనేది దేవుడు ఏర్పాటు చేసుకుంది. నీకున్నటువంటి జ్ఞానమైనా, నీకున్నటువంటి సంపద అయినా, మనకున్నటువంటి తెలివితేటలైనా, మనకున్నటువంటి అధికారమైనా, మనకున్నటువంటి ఆస్తులైనా, మన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులైనా ఎవరైనప్పటికీ అది దేవుడు ఉంచితేనే, దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకుంటేనే, దేవుడితో మనతో వాటిని ఉంచాలని అనుకుంటేనే అవి మనతో ప్రయాణించేవిగా ఉంటే వాటి ద్వారా విజయాన్ని సాధించేటువంటి వారుగా ఉంటాం. దేవుడు ఒక్కసారి కాదు అంటే ఏవి ఉన్నప్పటికీ కూడా అన్నీ సున్నాను. ఎంత జ్ఞానవంతుడైనా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళలేడు. ఎంత తెలివైనటువంటి వాడైనా గర్వముతో ప్రవర్తిస్తే దేవుడు తగ్గించాలి అని అనుకుంటే, ఒక్కసారి కొట్టాలి అని అనుకుంటే, ఒకసారి కొట్టిన తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతే త్వరగా పతనానికి వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉంటాడు. సో మన బలమును బట్టి కాదు మనం అతిశయించాల్సింది, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు మనం అతిశయించాల్సింది, లేదా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు మనం భయపడాల్సింది, మనకున్నటువంటి బలహీనతలను బట్టి కాదు మనం చింత చెందాల్సింది, మన వెనకాల ఉన్నటువంటి దేవుని నామమును బట్టి మనము అతిశయించేటువంటి వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడే మన యొక్క బలము, దేవుని కంటే బలవంతుడి లోకంలో మరొకడు లేడు అనేటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళితే, షమ్గరు బలవంతులైనటువంటి ఇశ్రాయేలీయుల మీద విజయం సాధించిన రీతిగా నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క శోధన మీద నేను విజయాన్ని సాధించగలుగుతాను. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘముతో తెలియజేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇంట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన నిలవబడితే గనక, అయ్యా నీవే నాకు ఆశ్రయం, నీవు తప్ప నాకు సహాయం చేసేటువంటి వాడు లేడు, నీవే నా కొండ కోట,
నీవే నా రక్షణ దుర్గం అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా. అలా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే కనుక, నీవే నా బలము, నీవే నా కొండ, నీవే నా కోట, నీవు నాకు తోడుగా ఉంటే, నీవు నా పక్షాన నిలవబడితే విరోధి గొలియాత్ అయినా ఓడించగలుగుతాం, విరోధి ఎంత పెద్ద సమస్య అయినా జయించగలుగుతాం, విరోధి ఫిలిస్తీన్లైనా ఓడించగలుగుతాం, విరోధి ఎంత పెద్ద అనారోగ్యమైనా ఓడించగలుగుతాం, విరోధి ఎంత పెద్ద శోధనైనా మనము ఓడించగలుగుతాం. సారేపతు విధవరాలకి విరోధి ఎవరు అంటే ఆకలి, లేదా ఆనాటి దినాల్లో వచ్చినటువంటి కరువు. దేవుడు సారేపతు విధవరాల పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ విరోధి అయినటువంటి కరువు మీద విజయాన్ని సాధించగలిగింది. తన కుమారుడి యొక్క ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి, ప్రాణాపాయం అనేటువంటి విరోధి వచ్చింది, కానీ దేవుడు తన పక్షాన ఉన్నాడు. ఆ విరోధి అయినటువంటి మరణము నుంచి విడుదల అనేది పొందుకోగలిగాడు. సో ఏ విరోధి ఏదైనప్పటికీ, అది శత్రువైనా, శోధనైనా, అనారోగ్యమైన, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన నిలవబడితే, దేవుడు మన పక్షాన ఉంటే, మన ముందున్నటువంటి విరోధి ఎంత పెద్దదైనప్పటికీ, ఎంత గొప్ప సమస్య అయినా దేవుడు దాని మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు అనే దానికి నిదర్శనం నెడిదినాన్న షమ్గర్ యొక్క జీవితం అనేది. 108వ కీర్తనలో 12-13 వచనంలో మరొక మాటను చూస్తూ ఉంటాం. మొదటిది, దేవుడే మన యొక్క బలం, దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎటువంటి విరోధనైనా మనం జయించగలుగుతాం. రెండోది 108వ అధ్యాయం 12వ వచనం, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము, దేవుని వల్ల మేము శోర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణుగుదొక్కువాడవు మీవే. మనుష్యుల సహాయము అర్థం, దేవుడు మన పక్షాన పోరాడాలి అని కోరుకునేటువంటి మనం ముందుగా దేవుని మీదే ఆధారపడేటువంటి వారుగా ఉండాలి. ముందు మనుషుల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మనుషుల దగ్గర సహాయం పొందనప్పుడు, మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మనుషులు మనం మోసం చేసినప్పుడు, ఆ మనుషులు వారికి కావాల్సినవన్నీ మన దగ్గర నుంచి తీసుకొని మన పక్షాన నిలవపడకుండా ఉన్నప్పుడు, అప్పుడు వచ్చి దేవుని దగ్గర గోగలు, అయ్యో దేవా నన్ను మనుషులందరూ మోసం చేశారు, మనుషులందరూ నన్ను ఒంటరివాణ్ణి చేశారు, ఒంటరిదాన్ని చేశారు, ఇగో నేను ఆడిని నమ్మాను, ఈయన్ని నమ్మాను, అంగో పలానా వ్యక్తిని నమ్మాను, వీళ్ళందరూ నన్ను మోసం చేశారు, ఇక నాకు దిక్కు నువ్వే అని చిట్ట చివరిలో వచ్చి దేవుడి దగ్గర ఏడవడం కాదు. మనుష్యుల సహాయము ఈ లోకములో వ్యర్థం, లిమిటెడ్. సో హ్యూమన్ హెల్ప్ ఈజ్ లిమిటెడ్. కొంతవరకే చేయగలుగుతారు వాళ్ళు. ఒక మనిషి కొంతవరకే సహాయం చేయగలుగుతాడు. అమ్మా నీ ప్రాణాన్ని దేవుడు కాపాడాలి అని చెప్పగలుగుతాడు తప్ప ప్రాణాన్ని కాపాడగలిగేంత శక్తి ఏ మనిషికి కూడా లేదు. అమ్మా దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి విడిపిస్తాడు అని చెప్పగలుగుతాడే తప్ప విడిపించగలిగేంత గొప్ప సామర్థ్యం ఏ మనిషిలోనూ పూర్తిగా లేదు. మనుష్యుల యొక్క సహాయము వ్యర్థము, కొంత మేరకే మాత్రమే పనిచేసేదిగా ఉంటుంది. మనుషుల యొక్క సహాయము కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుని వలన కలిగేటువంటి సహాయము శత్రువులను ఆ శోధనలు ఏం చేస్తూ ఉంటుందంట, అన్నగద్రొక్కేదిగా ఉంటుంది, పూర్తి విజయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది దేవుని యొక్క సహాయం. సో దేవుడు మన పక్షాన నిలవబడాలి. దేవుడు మన పక్షాన నిలవబడితే ముందున్నటువంటి శోధన ఎంత పెద్దదైనా మనం విజయాన్ని సాధించగలుగుతాం. మనకు విరోధి అనేటువంటి అపవాది ఏది కూడా మన ముందు నిలవలేదు. రెండోది, మనుషులను నమ్ముకొనడం కాదు, మనుషులను ఆశ్రయించడం కాదు. మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించడం, మనుషుల యొక్క ఆలోచనలు కలిగి వాటి ప్రకారం నడిచి వ్యర్థమైనటువంటి మార్గాల గుండా నడిచి చివరిలో ఏడవడం కంటే కూడా ముందుగానే దేవుని మీద ఆధారపడడం మనకు ప్రాముఖ్యమైనటువంటి పని. సో ఒకటి, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, దేవుడే మన యొక్క బలం. దేవుడు మన పక్షాన నిలవబడితే మనము బలహీనులమైనప్పటికీ బలమైనటువంటి శత్రువుల మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అది షమ్గర్ యొక్క జీవితం నుంచి ఒక పాఠం. రెండవది, మనుషుల యొక్క సహాయం కొంతకాలమే, వ్యర్థమైనది వారి యొక్క సహాయం. వారికి ఏదన్నా దానివల్ల ప్రయోజనం ఉందంటే మనకు సహాయం చేస్తారు. ప్రయోజనం కోల్పోయిన తర్వాత వీడి వల్ల ప్రయోజనం లేదు, వీడి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు పూచిక పొల్లలా తీసి పక్కన పడేసేటువంటి వారుగా ఉంటారు. రికార్డింగ్ అవుతుంది, నేను చెప్పలేను, కానీ మళ్ళీ గ్రూప్లో పెడతారా వల్ల ఇది, అందుచేత నేను చెప్పలేకపోతాను. మ్యూట్లో పెట్టాను ఒకసారి. అది మా ఇంటి మొత్తానికి మనతో అవసరం ఉంటే మనల్ని నెత్తి మీద పెట్టుకొని కూర్చోబెట్టుకుంటారు. మనతో అక్కరుంటే మనల్ని పైకి జేజేలు కొడుతూ పైకి లేపేటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ మన అవసరం లేకపోతే మనం ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎంత అపాయంలో ఉన్నప్పటికీ, మనకెన్ని శోధనలు ఉన్నప్పటికీ కనీసం మన వైపు కన్నులెత్తి కూడా చూడరు. మనుష్యులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి నమ్ముకున్నాడు షమ్గరు.
ఒక కానానీయుడైనప్పటికీ, కానాను దేశంలో ఉన్నప్పటికీ దేవుని పట్ల మరి ఏ రీతిగా భక్తిని సంపాదించుకున్నాడో, దేవుని కొరకు ఎలా తను నిలబడాలని అనుకున్నాడో తెలియదు, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు గొప్ప కార్యాన్ని చేశాడు. సో మనుషులను నమ్ముకోలేదు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని ద్వారా గొప్ప కార్యాన్ని చేసుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో నీకు విజయాన్ని ఇచ్చేది కేవలం దేవుడు మాత్రమే. ఈ లోకంలో నేను బలపరిచేది దేవుడు మాత్రమే. మనుషులను ఎంతమందిని నమ్ముకున్నా మనల్ని విడిచిపెడతారేమో, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. షమ్గరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక గుర్తింపు లేనటువంటి వ్యక్తి. ఎవరో ఒక జాతి కానీ, తన యొక్క జాతి గురించి కానీ, తన యొక్క ప్రాంతము గురించి కానీ, తన పూర్తి వివరాలు కానీ ఏమీ లేవు. ఒకే ఒక వచనం, కానీ ఆ ఒక వచనంలోనే దేవుడు ఎంతో గొప్ప విజయాన్ని షమ్గరు ద్వారా ఇచ్చి నేటి దినాన మనందరికీ కూడా ఒక చక్కని పాఠమును నేర్పిస్తూ ఉంటాను. అల్పుడైనటువంటి షమ్గరును దేవుడు ఏ రీతిగా అయితే బలపరిచాడు, దేవుని మీద ఆధారపడటం ద్వారా దేవుడు ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడు మనల్ని, మన కుటుంబాల్ని. అల్పులైనటువంటి వారిని గనులుగా చేసేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న వారిని హెచ్చించేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. అల్పులైన స్థితిలో, అపజయాలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని మనం వెంబడించగలిగితే, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొనగలిగితే, మనుష్యులను నమ్ముకొనటం మాని దేవుని ఆధారపడేటువంటి వారుగా మనం ఉండగలిగితే, మన ద్వారా కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలుగుతాడు అనడానికి నిదర్శనం ఈ యొక్క షమ్గరు యొక్క జీవితం. సో అతని వలె మన యొక్క జీవితాలు కూడా, మనం అల్పులమైన, బలహీనులమైన, మన ముందున్నటువంటి శోధన ఎంత బలమైనదైనా, ఎంత గొప్పదైనప్పటికీ నా దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకు విరోధి ఎవరూ లేరు అనేటువంటి ధైర్యంతో దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగేటువంటి వారుగా మనం అందరం కూడా ఉందాం. దేవుడే మనల్ని బలపరుస్తాడు, దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు, దేవుడే మన పక్షాన నిలబడి పోరాడేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఒక చిన్న కర్రతో 600 మంది ఫిలిస్తీన్లను చంపగలిగినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ప్రార్థనతో మన ముందున్నటువంటి ఎంత పెద్ద శోధననైనా మనము జయించగలుగుతాం. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలవబడి కీర్తన పాడుకుంటూ మన యొక్క కానుకలను దేవునికి ఉండగా మాకు విరోధి ఎవడు అని నన్ను భక్తుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా ఆనాడు షమ్గరు అనేటువంటి ఒక చిన్న న్యాయాధిపతి ద్వారా, అయ్యా ఒక బలహీనమైనటువంటి నేను ఆయుధం ద్వారా బలవంతులైనటువంటి ఫిలిస్తీయులను, నన్ను శూరులైనటువంటి ఫిలిస్తీయులను 600 మందిని నన్ను చంపివేసి ఇశ్రాయేలీలను రక్షించినటువంటి గొప్ప దేవుడు నీవు. నన్ను ఫిలిస్తీయులు వారికి ఉన్నటువంటి ఇనుప ఆయుధాలను బట్టి ఒకవేళ అతిశయించారేమో, కానీ తన్ని షమ్గరు నిన్ను బట్టి అతిశయించాడు. నీవు తోడుగా ఉన్నావు అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అయ్యా రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయించడం కాదు, కానీ దేవుని నామమును బట్టి ఎవరైతే అతిశయించేటువంటి వారుగా ఉంటారు, దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగినటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారి పక్షాన విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు, వారి సమస్యల నుంచి విడుదలనిచ్చేటువంటి గొప్ప దేవుడు అని అయ్యా ఈ షమ్గరు యొక్క జీవితం ద్వారా నాన్న మాకు చక్కని పాఠాలు నేర్పించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వారిలో కూడా అనేక మంది వారి ముందున్నటువంటి నేను శోధనలు, వారి ముందున్నటువంటి అపజయాలు, అయ్యా వారి ముందు ఎదుర్కొంటున్నటువంటి నేను శత్రువులు, వారి ముందు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యాలు, అరే ఆమె ముందు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి శోధనలు, ఇవి మాకంటే బలమైనవి, మాకంటే శక్తివంతమైనవి, అయ్యా మాకంటే గొప్పవారు, మాకంటే బలమైనటువంటి వారు అని అనుకుంటూ ఒకవేళ భయపడుతూ ఉన్నారేమో, కానీ వారందరికంటే బలమైనటువంటి దేవుడు మా వెనకాల నిలవబడుతూ ఉన్నాడు. అయ్యా నేను నాకున్నటువంటి జ్ఞానమును బట్టో, నాకున్నటువంటి పరిస్థితులను బట్టో నేను అతిశయించట్లేదు, కానీ నా దేవుడు నా వెనక తోడుగా ఉన్నాడు అని అతిశయిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడే నా పక్షమని వ్యాజ్యమాడతాడు, దేవుడే మా పక్షాన్న విజయాన్ని ఇచ్చేటువంటి వాడు అనేటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బిడ్డలందరికీ కూడా దయచేయండి. ముందున్నటువంటి శోధన ఎంత పెద్దదైనప్పటికీ, ఎంత బలమైనదైనప్పటికీ దానిని జయించగలిగేటువంటి శక్తిని, సామర్థ్యమును, దాన్ని జయించగలిగేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను, ఆయన పరిస్థితిని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి నీవేనైనా వారి పక్షాన నిలవబడి నన్ను నీవే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా.
చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నేను యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మాకు విజయం, ఆ దేవుని ద్వారా మాత్రమే మా జీవితాల్లో గొప్ప రక్షణ కలుగుతుందనేటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో దయచేసి, శోధనలు బట్టి కృంగిపోయేటువంటి వారుగా కాదు, సమస్యలను బట్టి చింతించేటువంటి వారుగా కాదు, ఆయా ఇబ్బందులను బట్టి భయపడేటువంటి వారుగా కాదు, కానీ ప్రతి సమయంలో నీ అందు అత్యయిస్తూ, శోధనలను సహిస్తూ, సమస్యలను జయిస్తూ, ప్రార్థనలో నా విశ్వాసమును కలిగి జీవిస్తూ విజయముతో ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పెద్దబండి వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి, నూరంతల ప్రతిఫలాలతో నింపండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్న బిడ్డలు మీరు బలపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలను, శక్తిని, బలమును దయచేయండి. ప్రతి ఒక్క అక్కరను, అవసరతను కూడా తీర్చండి. మన చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దర్శించి నీ కృప చేత నడిపించమని, మా ముందున్నటువంటి ఈ మిగిలిన దినాలన్నీ కూడా తండ్రి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు కానీ లేకుండా నీ మహిమ చేత, నీ యొక్క కృప చేత నేను క్షేమముగా, విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి భాగ్యాన్ని, ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో నేను బలపడుతూ మమ్మల్ని మేము సరిచేసుకునేటువంటి భాగ్యం మనం అందరికీ కూడా అనుగ్రహించమని, ఆశీర్వదించమని, తిరిగి ఉదయకాల ఆరాధన మేమందరం కూడా కలుసుకొని పర్యంతం నీ కృప కాపుదల మా పట్ల, మా కుటుంబాల పట్ల ఉంచమని త్వరలో రానయ్య నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోకి దేక దుష్టులు తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు విన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము దేవుని కూడిన మనకున్న సకల పరిశుద్ధులకును చేరొచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక.